అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్ తగిలింది. H-1B వీసాలకు $1,00,000 ఫీజు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా కోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని బోస్టన్ ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. గత సెప్టెంబర్లో H-1B వీసాకు ఎంపికైన అభ్యర్థులు అదనంగా $1,00,000 ఫీజు చెల్లించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై పలు వర్గాలు కోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన ఫెడరల్ కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్ తగిలింది. H-1B వీసాలకు $1,00,000 ఫీజు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా కోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని బోస్టన్ ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. గత సెప్టెంబర్లో H-1B వీసాకు ఎంపికైన అభ్యర్థులు అదనంగా $1,00,000 ఫీజు చెల్లించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై పలు వర్గాలు కోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన ఫెడరల్ కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సంపత్, అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశించే అంతర్జాతీయ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ రంగానికి అమెరికా న్యాయస్థానం భారీ ఊరటనిచ్చింది. విదేశీ వృత్తి నిపుణుల కోసం ఉద్దేశించిన ప్రతిష్టాత్మక H-1B వీసాలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన $1,00,000 అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు $84 లక్షల భారీ అదనపు రుసుము నిబంధనను అమెరికా ఫెడరల్ కోర్టు పూర్తిగా రద్దు చేసింది. ట్రంప్ పరిపాలనా విభాగం తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధమని స్పష్టం చేస్తూ బోస్టన్ లోని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సొరోకిన్ సోమవారం సంచలన తీర్పు వెలువరించారు. విదేశాల్లో ఉంటూ అమెరికా తాత్కాలిక వలస వీసా అయిన H-1B లాటరీకి ఎంపికైన అభ్యర్థులు విధిగా $1,00,000 ప్రత్యేక రుసుము చెల్లించాలంటూ గత సెప్టెంబర్ లో ట్రంప్ ప్రభుత్వం ఒక వివాదాస్పద ఉత్తర్వును తీసుకొచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాల అటార్నీ జనరల్ బోస్టన్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన న్యాయమూర్తి లియో సొరోకిన్ ట్రంప్ సర్కార్ విధించిన ఈ అదనపు రుసుము చట్టబద్ధమైనది కాదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం విధించిన ఈ భారీ రుసుము కేవలం ఒక సాధారణ పెనాల్టీ లేదా ఫీజు కాదు, అది నేరుగా ఒక పన్ను కిందికి వస్తుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎలాంటి కొత్త పన్నులు విధించాలన్నా పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి అని కూడా స్పష్టం చేసింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా దేశ అధ్యక్షుడు సొంతంగా ఇలాంటి పన్నుల విధింపుపై నిర్ణయం తీసుకోలేరని కూడా జడ్జి సస్పెండ్ చేశారు. అందువల్ల ఈ ఫీజు నిబంధన చెల్లదంటూ కొట్టివేశారు. అమెరికా కంపెనీలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో విదేశీ ప్రతిభావంతులను నియమించుకోవడానికి H-1B వీసాలపైనే ఎక్కువ ఆధారపడతాయి. ప్రతి ఏటా ఈ వీసాల ద్వారా అమెరికా వెళ్లే వారిలో అత్యధిక శాతం భారతీయులే ఉంటారు. ఒకవేళ ట్రంప్ విధించిన $1,00,000 ఫీజు నిబంధనను అమల్లోకి వచ్చి ఉంటే అభ్యర్థులతో పాటు వారికి నియమించుకునే కంపెనీలపై కూడా మొయలేని ఆర్థిక భారం పడేది. అమెరికా కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో వలస నిబంధనలను కఠినతరానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు గట్టి బ్రేక్ పడినట్లయింది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.